బ్రో హాయ్ బ్రో. నమస్తే భయ్య. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు అవార్డ్స్ ఇస్తున్నారు, నిన్న అనౌన్స్ చేశారు. అవును. సో ఇందులో బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారికి, అదే విధంగా బెస్ట్ యాక్ట్రెస్ నివేద థామస్ గారికి ఈ విధంగా అవార్డ్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి తెలంగాణ సినిమాలకి, తెలంగాణ యాక్టర్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దమ్ము ఉండాలన్నమాట. ఫస్ట్ దేంట్లోనైనా సరే, ఒక సినిమా ఫీల్డ్ అయితేనేమి, ఒక క్రికెట్ ఫీల్డ్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి దమ్ము లేని ఎవరు ప్రిఫర్ చేయమాట. నాకు ఇమ్మంటే ఇస్తారా, ఇంకో యాక్టర్కి ఇమ్మంటే ఇస్తారా? ఇవ్వరు. ఏ ఫీల్డ్ లో అయినా సరే దమ్ము ఉండే వాళ్ళకే ఒక పేరు అనేది ఉంటుంది అనమాట. ఒక పవర్ స్టార్ అంత పవర్ స్టార్ అయ్యారంటే పవర్ స్టార్ కాదనమాట. ఎంతో కష్టపడితే తప్ప అది మంచి పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. అల్లు అర్జున్ గారు అంతగానే కష్టపడారంటే ఒక పుష్పానం, ఇంకోటి గంగోత్రి ట్రోల్ చేశారు. మరి అప్పటి నుంచి ఆయన ఎదుక్కుంటా చిన్నగా వచ్చి మంచి సినిమాలు తీసుకుంటా ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ రేంజ్ లో ఉన్నాడు అనమాట. దమ్ము లేనిది ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకి ఇచ్చారు, వాళ్ళకి ఇస్తారు అనేది చాలా తప్పనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఫీల్డ్ లో దమ్ము ఉండాలన్నమాట. దమ్ముండే వాళ్ళకి ఎవరైనా ప్రిఫర్ చేస్తారు ఏదైనా సరే. బ్రో ఇప్పుడు ఏదైనా ఒక అవార్డు అలాంటి ఖచ్చితంగా వాళ్ళ ప్రతిభను మెచ్చి అవార్డు ఇస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ సినిమాల విషయానికి వస్తే మనకు అల్లు అర్జున్ గారికి ఇచ్చారు, ఓకే బాగుంది. బట్ ఇక్కడ కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వదిలేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ఒక అవార్డు రాలేదనే విధంగా చాలా మంది అంటున్నారు. సో ఇక్కడ రాజకీయం జరుగుతుంది అవార్డ్స్ విషయంలో కూడా అని. సో దానికి ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారికి వచ్చిందిగా మరి, మెగా ఫ్యామిలీనిగా. ఓకే అంతేగా మరి. మరి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ గారు వచ్చింది, ఓకే ఫైన్. అంటే మరి ఇట్లా రాజకీయ అంటే ప్రాంతీయ భాష కావచ్చు, తెలంగాణ భాష అని, ఆంధ్ర అని ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఏంటంటే ఒకప్పటి నుంచి వస్తానమాట, వెనకల నుంచి వస్తున్నాయి. ప్రాంతీయ భాషలు తీసుకుంటే నెల్లూరు సైడ్ తీసుకుంటే ఏమి అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటాయి అనమాట. మా సైడ్ అయితే ఇప్పుడు అనంతపురం సైడ్ అయితే ఏరని ఎక్క అని అంటారు. ఓ పక్క ఇట్లా మనం ఇలా మాట్లాడామనుకో అది నచ్చదు అనమాట. మా లాంగ్వేజ్ మాకే సెట్ అవుతుంది, వేరే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకే సెట్ అవుతుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఏంటంటే ఇప్పుడు ఏదంటే మా భాషలో మాట్లాడితే నాకు వేరే వాడు మా ఊర్రా అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ప్రతి భాష ఒకేలా ఉండదు కదా. కానీ తెలుగు మన ఇండస్ట్రీ భాష వేరే ఉంటుంది అనమాట. అది సినిమాకి సంబంధించి వస్తూ ఉంటుంది, అది నిజమైన భాష అని చెప్పి. సో ఓవరాల్ గా ఇట్లా ఎలాంటి రాజకీయం లేకుండా వాళ్ళ ప్రతిభను బట్టి అవార్డ్స్ ఇస్తున్నారు అంటారు. డెఫినెట్లీ గురు, చెప్తాను కదా, అంతే, అంత మించి లేదు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి గద్దర్ అవార్డ్స్ అని అనౌన్స్ చేశారు కదా. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి తెలంగాణ సైడ్ ఉన్నటువంటి సినిమాలకు కానీ, తెలంగాణ యాక్టర్స్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అనే విధంగా ఒక ఇష్యూ నడుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే వాళ్ళు తీసే దాన్ని బట్టించి ఇవ్వచ్చు. ఇక్కడ వాళ్ళు అనేదే కాదు, అక్కడ వాళ్ళు తీసేది ఎలా ఉన్నాయి మూవీస్ మనకు నచ్చినాయో లేదా, నచ్చిందంటే వాళ్ళు వీళ్ళనేది కాదు, ఎవరైనా ఓకే మంచిగా ఉన్నాయంటే ఇచ్చేయచ్చు నా ఉద్దేశం అయితే అదే. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏ అర్హతతోని అవార్డ్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కొంతమందికి అర్హత లేకున్నా కూడా తెలంగాణ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళకి అనే విధంగా అంటున్నారు. సో నిజంగా వాళ్ళకు బెస్ట్ గా ఇవ్వకపోతే అవార్డ్స్ ఇస్తున్నారు, లేకపోతే నిజంగానే వాళ్ళు యాక్టింగ్ ని బట్టి ఇస్తున్నారు? యాక్టింగ్ ని బట్టి ఇస్తున్నారు. ఎవరైనా అంతే కదా, మంచిగా తీస్తున్నారంటేనే ఇస్తారు. అంతేగాని వాళ్ళు ఆంధ్ర వాళ్ళని కాదు, తెలంగాణ వాళ్ళని కాదు, మంచిగా అంటే ఎవరికైనా ఇచ్చేయచ్చు. ఓకే మేడం, అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది పుష్ప 2 గాను. సో మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. బాగుంది మూవీ, సూపర్ ఉన్నది, చూసినాం, హ్యాపీ. 2 times వెళ్ళాం మూవీకి, చాలా నచ్చింది. సో ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి తెలంగాణ ప్రాంతీయ సినిమాలు గానీ, తెలంగాణ యాక్టర్స్ గానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అవార్డ్స్ విషయంలో అనే విధంగా కొంత ఇష్యూ జరుగుతుంది. సో ఇది నిజమే అంటారా? ఏముండదండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ 1.5 కాలం నుంచి బ్రహ్మాండంగా చేసుకొని పోతుంది. ఎవరికైతే అర్హత ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. దీంట్లో ఏమీ పక్షపాతం ఏమి ఉండదు. ఎవరికాడే టాలెంట్ ఉందో, ఎవరి సినిమాలు అయితే బాగా ఆదరించారో అన్ని చూసి ఆ మనిషి వ్యక్తిత్వం, సినిమా, అలాగే బయట లైఫ్, అంటే ఒక మనిషికి అవార్డు ఇచ్చేటప్పుడు టోటల్ గా చెక్ చేస్తారు కదా, అలాగే అన్ని కోణాల్లో బట్టే అవార్డులు ఇచ్చుంటారు. దీంట్లో ఏమీ పక్షపాతం ఏమి లేదు, కరెక్ట్ గానే ఇచ్చారు. అంటే అన్ని అవార్డ్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఉంటాయి. సో వాటిని స్కిప్ చేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని పక్కన పెట్టేశారు అనే విధంగా కూడా ఇంకో ఇష్యూ జరుగుతుంది మెగా అభిమానుల నుంచి. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఏ అర్హతతో ఇస్తున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. అదేముండదండి, ఈ రోజు అవార్డులు అనేవి అది వాళ్ళ ఒపీనియన్, ఎవరికి ఇవ్వాలి ఏందనేది అది ప్రభుత్వం నిర్ణయించింది. దాని తోడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా ప్రభుత్వంతో సంప్రదించి ఎవరెవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేసుంటారు. ఎవరి సినిమాలు అయితే అర్హత ఉన్నాయో వాళ్ళకే ఇచ్చుంటారు. దీంట్లో ఏమీ ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు అయితే ఆయనకి అందరూ ఒకటే, సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆయనకు ఒకటే, ఎటువంటి పక్షపాతం లేకుండా ఆయన న్యాయంగానే ఇచ్చారని నేను అనుకుంటున్నాను.